ఇప్పుడు ఈ స్థలం దాతలు ఇచ్చారని చెప్తున్నారు. ఇప్పుడేమో జీవీఎంసీ గతంలో హైకోర్టులో చెప్పింది ఇది మాకు సంబంధం లేదని. ఇప్పుడు మరి మాది అని ఎలా క్లెయిమ్ చేస్తోంది? అసలు బోర్డు వాళ్ళు తగిలించడానికి గల కారణాలు ఏంటి? బ్యాక్గ్రౌండ్ ఎవరున్నారు? సార్, ఇది కేవలం రాజకీయమే. రాజకీయ నాయకుల ప్రమేయంతోనే ఇది జరిగింది. నిస్సందేహంగా మేము మళ్ళీ చెప్తున్నాము, ఏదైతే ఈ దాతలు ఇచ్చిన స్థలం ఉందో దాన్ని సడన్గా ఇవాళ సీతారాజ్ సుధాకర్ గారు ఇది జీవీఎంసీ ల్యాండ్ అని డిక్లేర్ చేశారు. ఆయన ప్రాపర్ అథారిటీ కాదు, కాంపిటెంట్ అథారిటీ కాదు. రెండోది, మా కోరిక ఇంకోటి ఏంటంటే సర్వే చేద్దాం. సర్వే చేసి చుట్టుపక్కల ప్రాంతాలు అన్నీ కూడా సర్వే చేద్దాం. ఎవరికి ఏముందో ఏం లేదు తెలిసిపోతుంది కదా. ఆ ముఖ్య డిమాండ్ అయితే మాకుంది. ఈ డిస్ప్యూట్ నుంచి ట్రాఫిక్ డైవర్ట్ చేస్తున్నారు తప్ప అసలు సమస్య మీద వీళ్ళు ఫోకస్ చేయకుండా తప్పుదో పట్టిస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా మేమందరం చెప్పేది ఒకటే, మంచిదే ప్రభుత్వం తరఫు నుంచి వచ్చారో లేకపోతే ఎవరి తరఫు నుంచి వచ్చారో సీతారాజ్ సుధాకర్ గారు నాకు తెలియదు, కానీ మేమైతే మా తరఫు నుంచి వచ్చాడు, బ్రాహ్మణ తరఫు నుంచి అని మేము అనుకోవట్లా. ఆయన రావచ్చు, వార్డు ప్రజల తరఫు నుంచి ఆయన మాట్లాడవచ్చు, మేము స్వాగతిస్తున్నాం ఆయన. కానీ తీసుకురండి, జీవీఎంసీ డాక్యుమెంట్ ఉంటే మా ముందు పెట్టండి. జాయింట్ అగ్రిమెంట్ మా చేత సంతకం పెట్టమని అడిగినప్పుడు అలాంటి కాగితాలు ఏమైనా ఉంటే తండి, మా దగ్గర కాగితాలు ఏమన్నా తీస్తాం. కోర్టులో మేము ఇచ్చినటువంటి అఫిడవిట్లు ఏంటి, కోర్టులో జీవీఎంసీ కమిషనర్ ఇచ్చిన అఫిడవిట్లు ఏంటి, తీయండి, అన్నీ తీయండి, తీసుకుని కూర్చొని మాట్లాడదాం. ఇది కేవలం ప్రజలను రెచ్చగొట్టి అక్కడ అశాంతి సృష్టించే పథకం తప్పితే మరేమీ లేదు. గతంలో విధంగా బోర్డు కూడా వెలిసింది, ఇంతకుముందు ఎప్పుడు లేదు, కొత్తగా వచ్చింది. కొత్తగా బోర్డు వచ్చింది. ఇప్పుడు సీతంరాజ్ సుధాకర్ గారు కానీ చెరువు రామకోటయ్య గారు కానీ ఏ హోదాలో అక్కడ పాల్గొన్నారు? సార్, ఇప్పుడు ఎవరికి హోదాలు ఉండవండి, బాధ్యత తీసుకోవాలి ఎవరన్నా సరే. ఇప్పుడు అక్కడ స్థానిక ప్రజలు వచ్చారు, కూర్చున్నారు, సమస్యలు చెప్పారు. వీళ్ళు వచ్చారు, మేము కూడా కూర్చున్నాం. మేము సీతారాజ్ సుధాకర్ గారికి మర్యాద ఇచ్చాం. ఒక చైర్మన్గా వచ్చాడు, కార్పొరేషన్ చైర్మన్గా, వెరీ గుడ్, మోస్ట్ వెల్కమ్. రామ్ కోటయ్య గారు ఆయన ఏదో సీనియర్ పొలిటీషియన్, ఈ మధ్యకాలంలో ఆయన అటు ఇటు పార్టీలు తిరిగాడు, వచ్చారు. మేము మర్యాద ఇచ్చాం, అందరికీ మర్యాద ఇస్తాం. ఇప్పుడు అక్కడ స్థానికులకు మేము మర్యాద ఇచ్చాం. వాళ్ళు ఏ హోదా అంటే ఏం చెప్తాం? అక్కడ ఉన్నోళ్ళు ప్రజలు, వాళ్ళకి మేము మర్యాద ఇవ్వాలిగా, వాళ్ళకి మేము గౌరవం ఇవ్వాలిగా. మా ఇద్దరి మధ్యలో అంటే స్థానిక ప్రజలకి మాకు మధ్యలో గ్యాప్ సృష్టించారు తప్పితే పరిష్కార మార్గం మట్టుకు వీళ్ళు చూపించలేదు. కొత్తగా అరుణ్ కుమార్ గారు చెప్పినట్టు బోర్డులు వచ్చినాయి, దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు జీవీఎంసీ, ఇట్ ఈస్ అమౌంటింగ్ టు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్.